హాయ్ టు ఆల్, వెల్కమ్ టు డిఎస్సి బడీ ఛానల్. సో ఈ వీడియోలో అయితే మనము 4th క్లాస్లో ఉన్న పర్యాయ పదాలు, నానార్థాలు, ప్రకృతి వికృతులు అయితే చూద్దాము. సో పర్యాయ పదాలు వచ్చి మనకి కప్ప. కప్ప అంటే మండుకం, బెకం, దరుద్రం. నెక్స్ట్ ఏనుగు. ఏనుగు అంటే కరి, హస్తి, గజం, ఇబం. నెక్స్ట్ కథ. కథ అంటే గాథ, వృత్తాంతం, ఉదాంతం. నెక్స్ట్ చీకటి. చీకటి అంటే అంధకారం, ఇరులు, ద్వాంతం. నెక్స్ట్ విగ్రహం. విగ్రహం అంటే ప్రతిమ, ప్రతిబింబం, ప్రతికృతి, ప్రతినిధి. నెక్స్ట్ త్యాగం. త్యాగం అంటే ఈవి, ఈగి. నెక్స్ట్ పల్లె. పల్లె అంటే గ్రామం, ఊరు, జనపదం. నెక్స్ట్ తాబేలు. తాబేలు అంటే కూర్మం, కమటం, కచ్చపం. నెక్స్ట్ చేప. చేప అంటే మీనం, మత్స్యం, జూషం. జాషం. నెక్స్ట్ నిజం. నిజం అంటే సత్యం, వాస్తవం, నివద్ది. నెక్స్ట్ తండ్రి. తండ్రి అనగా అయ్యా, అప్ప, అబ్బా, నాయన, నాన్న. నెక్స్ట్ తల. తల అనగా నెత్తి, శీర్షం, శిరస్సు, మస్తకం, ఉత్తమాంగం. నెక్స్ట్ బంధువు. బంధువు అనగా చుట్టం, అతిథి. నెక్స్ట్ నానార్థాలు చూద్దాము. ఘనము. ఘనము అనగా మేఘము, ఏనుగు, కఠినం, గొప్పది, గట్టి. నెక్స్ట్ చిత్రము. చిత్రము అనగా అద్భుత రసం, ఆశ్చర్యం, చిత్తరువు, పద చమత్కారం. నెక్స్ట్ శక్తి. శక్తి అనగా బలిమి, చిల్లకోల, పార్వతి. నెక్స్ట్ సంతానం. బిడ్డ, ఒక కల్పవృక్షం, కులం. నెక్స్ట్ సభ. సభ అనగా పరిషత్తు, ఇల్లు, జూదం. నెక్స్ట్ కళ. కళ అనగా చంద్రకళ, ఒక పాలు, శిల్పుల నైపుణ్యం. నెక్స్ట్ చీకటి. చీకటి అంటే అంధకారం, దుఃఖం, రాత్రి. నెక్స్ట్ మతం. మతం అనగా అభిప్రాయం, శాస్త్రం, సమ్మతి. నెక్స్ట్ నిజం. నిజం అంటే సత్యం, నిశ్చయం. నెక్స్ట్ సిరి, సంపద, లక్ష్మీదేవత. నెక్స్ట్ ధర. ధర అనగా భూమి, వెల, ఖరీదు. సో నానార్థాలన్నీ అయితే అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చి మనకి ప్రకృతి వికృతులు. ప్రయాణం. ప్రయాణం అనగా పయనం. నెక్స్ట్ స్తంభము అంటే కంబము. నెక్స్ట్ భోజనము, బోనము. శక్తి, సత్తువ. దేశం, దేశం. నిజం, నిక్కం. నీతి. నీతి అనగా నియతి. నెక్స్ట్ కోకిల. కోకిల అనగా కోయిల. నెక్స్ట్ కథ. కథ అనగా కథ. నెక్స్ట్ నిద్ర. నిద్ర అంటే నిద్దుర లేదా నిదుర. నెక్స్ట్ కృష్ణుడు, కన్నడు. నెక్స్ట్ బిడాలము, పిల్లి. నెక్స్ట్ సముద్రము. సముద్రం అనగా సంద్రము. నెక్స్ట్ చిత్రము. చిత్రము అనగా చిత్తరువు. నెక్స్ట్ భక్తి. భక్తి అనగా బత్తి, బగితి. నెక్స్ట్ ప్రేమ. ప్రేమ అనగా పేర్మి లేదా ప్రేముడి. నెక్స్ట్ వినాయకుడు. వినాయకుడు అనగా వెనకయ్య. నెక్స్ట్ వంశము. వంశముకి వంగడము. నెక్స్ట్ సహాయం. సహాయముకి సాయము. నెక్స్ట్ అమావాస్య, అమాస. నెక్స్ట్ పుత్రుడు. పుత్రుడు అంటే బొట్టెడు లేదా బొట్టె. సో మనకు 4th క్లాస్లో ఉన్న పర్యాయ పదాలు, నానార్థాలు అండ్ ప్రకృతి వికృతులు అన్నీ కూడా ఈ వీడియోలో దీంట్లో అయితే మనకు చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చి 5th క్లాస్లో కూడా చూద్దాము. సో 5th క్లాస్లో ఉన్న పర్యాయ పదాలు వచ్చి మనకి సింహం. సింహం అంటే కేసరి, మృగరాజు, పంచాస్యం. నెక్స్ట్ ఆసక్తి. ఆసక్తి అంటే అపేక్ష, అనురక్తి, శ్రద్ధ. నెక్స్ట్ ఇల్లు. ఇల్లు అంటే గృహం, సదనం, నివాసం, ఆవాసం. నెక్స్ట్ రథము. రథము అనగా తేరు, స్యందనం. నెక్స్ట్ వ్యవసాయం. వ్యవసాయం అనగా కృషి, సేద్యం, కాపుదనం.
నెక్స్ట్ తాపసి, తాపసి అనగా తపస్వి, ఋషి, యోగి, మౌని. నెక్స్ట్ పొలం, పొలం అనగా క్షేత్రం, పంట భూమి, కేదారం. నెక్స్ట్ వెన్నెల, జ్యోత్స్న, కౌముది, చంద్రిక. నెక్స్ట్ మార్గం, మార్గం అంటే తొవ్వ, పదం, దారి, బాట. నెక్స్ట్ ఆంజనేయుడు, ఆంజనేయుడు అంటే హనుమంతుడు, మారుతి, పవనసుతుడు. నెక్స్ట్ అద్దం, అద్దం అంటే ముక్కురం, దర్పణం. నెక్స్ట్ ఖడ్గం, ఖడ్గం అనగా కత్తి, అసి, కృపాణం. నెక్స్ట్ అమృతం, అమృతం అంటే సుధా, పీయూషము, ఘృతం. నెక్స్ట్ తనువు, తనువు అనగా శరీరము, కాయము, మేను. నెక్స్ట్ వెండి, వెండి అంటే కలదౌతం, రజతం. నెక్స్ట్ గ్రామము, గ్రామం అనగా ఊరు, కుప్పము, పల్లె, కోటిక. నెక్స్ట్ గుర్రము, గుర్రం అనగా అశ్వము, అశ్వము, తురంగము, హయము. నెక్స్ట్ దుఃఖం, దుఃఖం అనగా ఏడ్పు, శోకం, రోదనం. సో నెక్స్ట్ 5th క్లాస్ ఉన్న నానార్థాలు అయితే చూద్దాము. సో నానార్థాలు వచ్చి అంబరం, అంబరం అంటే వస్త్రం, ఆకాశం, మొగులు. కులము, కులము అనగా వంశం, జాతి, శరీరం, ఇల్లు. నెక్స్ట్ కవి, కవి అనగా కవిత్వం చెప్పేవాడు, పండితుడు, శుక్రుడు, జలపక్షి, ఋషి. నెక్స్ట్ వ్యవసాయం, వ్యవసాయం అనగా ప్రయత్నం, కృషి, పొలం పని. నెక్స్ట్ చైతన్యం, జ్ఞానం, జీవం. నెక్స్ట్ క్షేత్రము, చోటు, పుణ్యస్థానం, భూమి, శరీరం. సో నెక్స్ట్ వచ్చి మనకి 5th క్లాస్లో ఉన్న ప్రకృతి వికృతులు అయితే చూద్దాము. సో ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైతే చూసినట్లయితే ఉంటే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి. నెక్స్ట్ మనకి ప్రకృతి వికృతులు వచ్చి నిత్యం, నిత్యం అంటే నిచ్చలు, కీర్తి, కీరితి, దీపం, దివ్వే, ప్రతిజ్ఞ, ప్రతిన, దూరము, దూరముకి దవ్వు, దేవాలయము, దేవాలయముకి దేవలం, బ్రహ్మ, బమ్మ, శ్రీ, సిరి, సింహము, సింగము, స్వాతంత్ర్యం, స్వతంత్రం, దుఃఖము, దూకలి, విద్య, విద్య అనగా విద్యే. నెక్స్ట్ వంశం, వంశం అంటే వంగడం. నెక్స్ట్ ధర్మము, ధర్మం అంటే దమ్మము. నెక్స్ట్ మానుషి, మానుషి అంటే మానిసి. నెక్స్ట్ అన్యాయం అంటే అన్యము. నెక్స్ట్ కుమారుడు, కుమారుడు అనగా కొమరుడు. నెక్స్ట్ కులము, కులము అనగా కొలము. నెక్స్ట్ పత్తనం, పత్తనం అంటే పట్నం. నెక్స్ట్ రత్నము, రత్నం అంటే రతనము. నెక్స్ట్ తపస్వి, తపస్వి అనగా తపస్సి. నెక్స్ట్ స్నానం, స్నానం అంటే తానం. నెక్స్ట్ పర, పర అంటే పరాయి. నెక్స్ట్ చరిత్ర, చరిత్ర అంటే చరిత. నెక్స్ట్ దిశ, దిశ అంటే దేశ. నెక్స్ట్ అగ్ని, అగ్ని అంటే అగ్గి. నెక్స్ట్ గర్వము, గర్వం అంటే గరువము, గారవము. నెక్స్ట్ శ్రీ, శ్రీ అంటే ఇంతి. సో మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.